ఏపీ లిక్కర్ స్కామ్ లో మరిన్ని సంచలన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. లిక్కర్ ముడుపులు అందుకున్న ముఖ్య నేత అయిన వ్యక్తి జాంబియాలో పెట్టుబడులు పెట్టినట్టుగా ప్రచారం సాగుతోంది. డొల్ల కంపెనీస్ హవాలా ద్వారా 400 కోట్ల మేర తరలించిన విషయం ఇటు సెట్ దర్యాప్తులో వెలుగులో వచ్చిన సమాచారం మనందరికీ తెలిసిందే. మైనింగ్, రాగి వెలికితీత, ఇక ఆహార శుద్ధిలో పెట్టుబడులు పెట్టడంతో పాటు మరికొంత మొత్తాన్ని కూడా దుబాయ్, యూకే, అమెరికాకు తరలించిన విషయాన్ని గుర్తించినట్టుగా సమాచారం. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్తో సహా మరికొన్ని నగరాల్లో హవాలా వ్యాపారుల సహకారంతో ఈ మొత్తాన్ని కూడా తరలించినట్టు భావించిన సిట్ అధికారులు ఇప్పటికే పలువురిని విచారణకు కూడా పిలిపించారు. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర సంస్థల సహకారం సైతం తీసుకోవాలని సిట్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో మరిన్ని సంచలన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నట్టుగా తెలుస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఎవరైతే లిక్కర్ ముడుపులు అందుకున్నారో వాళ్ళంతా కూడా జాంబియాలో కొన్ని బిజినెస్లు పెట్టినట్టుగా తెలుస్తోంది. బిజినెస్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అసలు ప్రెసెంట్ ఈ కేసుకు సంబంధించిన ఫ్రెష్ అప్డేట్స్ ఏంటి? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే కానీ లిక్కర్ కేసులో రోజుకు ఒక ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వస్తుంది. జాంబియాకి సంబంధించి కూడా దేశంలో దాదాపుగా 400 కోట్ల రూపాయలకు సంబంధించిన సూట్ కేస్ కంపెనీలు ఆ దేశంలో పెట్టినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఎవరైతే లిక్కర్ కేసులో కర్త కర్మ క్రియగా వ్యవహరించారో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, చాణక్య కావచ్చు, అలాగే దిలీప్ కావచ్చు, ప్రస్తుతం ఎవరైతే బయటికి బెయిల్పై విడుదల ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవింద కావచ్చు, ఈ ముగ్గురు కూడా హైదరాబాద్, బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొనసాగించారు. అక్కడి నుంచి బిగ్ బాస్కి అంతిమంగా డబ్బులు చేరినట్లు కూడా గుర్తించారు. ఆ బిగ్స్ ద్వారా కూడా అమెరికా నుంచి జాంబియాకి నిధులని డైవర్ట్ చేసినట్లు కూడా సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీంట్లో పలువురు కీలకమైన వ్యక్తుల సహాయ సహకారాలు ఉన్నట్లు కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం కొంతమంది ఒక టీమ్గా ఏర్పడి అక్కడ పెట్టుబడులు అంటే సూట్ కేస్ కంపెనీలు పెట్టినట్లు కూడా తెలుస్తోంది. వాటికి సంబంధించిన సిట్ అధికారులు కీలకమైన సమాచారాన్ని రాబట్టారు. దాదాపుగా ఏదైతే మొత్తం లిక్కర్ కేసు సంబంధించి 3,000 కోట్ల రూపాయల పైగా కుంభకోణం జరిగింది. ఇప్పటికే కొంత నిధులను సీజ్ చేశారు. మరి కొంతమంది డబ్బులను కూడా పట్టుకున్న పరిస్థితి కనిపించింది. మరికొన్ని బంగారం కొనుగోలు చేయటం, మరికొన్ని రియల్ ఎస్టేట్ స్థలాలు, పొలాలు కొనుగోలు చేయటం. దీంట్లో కసిరెడ్డి రాజశేఖర హైదరాబాద్లో 11 చోట్ల స్థలాలు కొనుక్కున్నారు. దానికి సంబంధించిన ఆస్తులను అటాచ్మెంట్ చేసేందుకు కూడా ఏసీబీ న్యాయస్థానంలో అనుమతి కోరారు. అలాగే బాలాజీ గోవిందప్ప బెంగళూరు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి కొనుగోలు చేసినట్లు, అలాగే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీరికి సంబంధించి కూడా కొంత పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి వీరి కుమారుల చేత బెంగళూరు, కలకత్తాలో కొన్ని వ్యాపార కార్యకలాపాలు కొనసాగించినట్లు కూడా గుర్తించారు. వీరి వద్ద నుంచి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల నుంచి కూడా నిధులని ఇక్కడి నుంచి కూడా మరొక వ్యక్తికి చేరవేశారు. ఆ వ్యక్తి జాంబియా దేశంలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. ఎవరు ఆ వ్యక్తి, ఈ ముగ్గురిని నగదుని ఎవరి ద్వారా ఎవరికి ఇచ్చారు, ఆయన అక్కడ ఎందుకు పెట్టుబడులు పెట్టారు, ఎవరి ద్వారా పెట్టారు అనే దానికి సంబంధించి కూడా సిట్టు కీలకమైన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తూ ఉంది. దాదాపుగా ఈ కేసుని ఏదైతే సిట్ అధికారులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా బిగ్ బాస్ అని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఎవరు ఆ బిగ్ బాస్ అనే దానికి సంబంధించి కూడా 5 నెలలుగా విచారణ కొనసాగుతున్నప్పటికీ సిట్ అధికారులు ఆచూకీ కనిపెట్టడంలో విఫలమైనట్లు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వారే బిగ్ బాస్ అంటారు, కానీ వారే దాని ఆచూకీ ఎవరు ఆ బిగ్ బాస్ అనేది తేల్చిన పరిస్థితి ఎప్పటివరకు కూడా కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలోనే కొద్దిసేపు క్రితమే ఈ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారు, మొత్తం 12 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. దీంట్లో 4గురికి బెయిల్ మంజూరైంది. ఒకరు ఎంపీ మిథున్ రెడ్డికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఇచ్చినందుకు 5 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. సో ఈరోజు 11 మంది నిందితులు కూడా విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరయ్యారు. అయితే దీంట్లో 2 గుంటూరు సబ్ జైలు నుంచి, మరొక 5గురిని విజయవాడ సబ్ జైలు నుంచి కూడా తీసుకొచ్చి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. మిగిలిన 4 ఏదైతే దిలీప్, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ఈ 4గురికి కూడా బెయిల్ మంజూరైంది. కాబట్టి వారు కూడా ఈరోజు ఏసీబీ న్యాయస్థానంలో రిమాండ్ అంటే గడువు బెయిల్ ముడుతం కూడా విచారణకు హాజరయ్యారు. మరి రిమాండ్ని పొడిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంట్లో ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, చాణక్య కావచ్చు, వీరంతా కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏమనగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా ఇప్పటికే 3 సార్లు పైగా కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరొక వైపు వీరు ఏదైతే లీగల్గా ఇటీవల కాలంలో 2వ ఛార్జ్ షీట్లో 21 అభ్యంతరాలను ఏసీబీ న్యాయస్థానం వ్యక్తం చేసిందో దాన్ని బేస్ చేసుకొని లీగల్గా టెక్నికల్ ఇష్యూని బేరేజ్ వేసుకొని ఈ 3 వ్యక్తులు బెయిల్ పొందారు. సో ఈ 3 వ్యక్తుల బెయిల్ రద్దు చేయాలని చెప్పి కూడా హైకోర్టులో పిటిషన్ వేయటం, నిన్న దానిపై సుదీర్ఘంగా వాదనలు జరగటం, ఈ 3 వ్యక్తులకి నోటీసులు ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసడం తదితర పరిణామాలు అయితే ఆసక్తికరంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఈ పరిణామం కొనసాగుతున్న సమయంలో ఇంకొక వైపు జాంబియా దేశంలో 400 కోట్ల రూపాయల పెట్టుబడుల అంశం కూడా తెర మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు రిమాండ్ పొడిగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సత్తాస్.
అయితే శివ అట్ ద సేమ్ టైం ఈ కేసుకు సంబంధించి సిట్ ఫర్దర్గా ఎటువంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలి, ఎందుకంటే ఇటు ఎక్కువ మంది కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో నెక్స్ట్ సిట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే ఖచ్చితంగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 49 మంది నిందితులని సిట్ గుర్తించింది. దాంట్లో A4గా ఉన్న మిథున్ రెడ్డి కావచ్చు, అలాగే మిగిలిన 11 మంది నిందితులు A30, 31, 32, 34, 36, 37, 38 ఇట్లా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే నవీను, భాస్కర్ నాయుడు ఇట్లా మొత్తం ఒక్కొక్క నిందితులకు సంబంధించి కూడా అరెస్ట్ చేయడం, రిమాండ్కి పంపించడం, అలాగే వాడిని కస్టడీ తీసుకోవడం, విచారణ చేపట్టిన పరిస్థితి కనిపించింది. వీరందరి ఫోన్ డేటాని 2020 నుంచి 2024 ఎన్నికల ముగిసే వరకు వీరు కొనసాగించిన కార్యకలాపాలు, వీరు జరిపిన ట్రాన్సాక్షన్కి సంబంధించి కూడా ఈ మొత్తం ఈ 49 మందిన డేటానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డేటా రికవరీ పెట్టారు. ఏదైతే ఢిల్లీ పోలీసుల సహకారంతో అంటే ఆ డేటా రికవరీకి సంబంధించి, అలాగే ఆ టెక్నాలజీ ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్, ఢిల్లీ 2 చోట్లను ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. సో వీరందరి ఫోన్ నెంబర్లని సేకరించి వారందరికి సంబంధించిన డేటా రికవరీ ప్రక్రియను ప్రారంభించారు. సో ఆ డేటా రికవరీ ప్రక్రియలో భాగంగానే బిగ్ బాస్ అనే పేరు తరచుగా వినిపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొదటి ఛార్జ్ షీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరును అనేక సందర్భాల్లో సిట్ అధికారులు ఉపయోగించిన పరిస్థితి కనిపించింది. సో ఈ డేటా రికవరీ చేసిన తర్వాత దాంట్లో అంటే ఒక్కొక్క డేటా బయటకు వస్తుంది కాబట్టి డేటా వచ్చిన దాన్ని బేస్ చేసుకొని వివిధ దేశాల్లో దాదాపుగా 400 కోట్ల రూపాయల పైగా పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. ఇంకా డేటాని రికవరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆ డేటా రికవరీ అయితే ఇంకా ఎవరెవరు పాత్రదారులు, ఎవరెవరు సూత్రధారులు అనే దానికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు తాజాగా ఈ లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి, ట్రాన్స్పోర్ట్ వ్యవహారానికి సంబంధించి కూడా 11 మంది వైఎస్ఆర్సీపీ కీలకమైన నేతలు దీంట్లో నిందితులుగా అంటే దీంట్లో పాత్ర ఉన్నట్లు కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఆ విజిలెన్స్ సంబంధించిన విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. దాంట్లో కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబు కావచ్చు, బొత్స సత్యనారాయణ కావచ్చు, అలాగే కారుమూరి నాగేశ్వరరావు కావచ్చు, ఇట్లా విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జిగ శ్రీనివాసరావు లాంటి వ్యక్తుల పేర్లు తాజాగా తెర మీదకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో వారి పాత్ర ఎంతవరకు ఉంది, ఎంతవరకు ఆధారాలు ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. రానున్న వారం 10 రోజుల్లోనే అంటే ఈ నెల 15వ తేదీ నుంచి 20వ తేదీ లోపు 3వ ఛార్జ్ షీట్ను దాఖలు చేసేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆ ఛార్జ్ షీట్లో మరొక ఆసక్తికరమైన పలు అంశాలని ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లోపలే మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సత్తాస్. ఎస్, థ్యాంక్ యూ శివ. సో ఏపీ లిక్కర్ స్కామ్లో ఇటు మరిన్ని సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు జాంబియాలో పెట్టుబడులు పెట్టినట్టుగా ప్రచారం కూడా సాగుతోంది. టొల్ల కంపెనీస్ హవాలా ద్వారా 400 కోట్ల మేర తరలించిన విషయం ఇప్పుడు సిట్ దర్యాప్తులో వెలుగు చూసింది. ఇంకా లోతుగా విచారణ చేస్తే ఇంకా మరిన్ని అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా సిట్ తెలుపుతోంది.